Daily. Taste the Daily. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న డ్రైవర్లకు చేయూత అందించాలని కూటమి ప్రభుత్వం రెడీ అయింది. ఈ క్రమంలోనే వారి కోసం వాహన మిత్ర పథకాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తోంది. దీనికి సంబంధించిన అప్లికేషన్లను నేటి నుంచి ప్రభుత్వం స్వీకరించనుంది. వాహన మిత్ర పథకం కింద డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందజేయనుంది. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక సచివాలయాల నుంచి సేకరిస్తోంది. ఇక కొత్త లబ్దిదారులు ఈ నెల 17 నుంచి 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకుని సంబంధిత సచివాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్లో ఎంపికైన వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారన్న వివరాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న డ్రైవర్లకు చేయూత అందించాలని కూటమి ప్రభుత్వం రెడీ అయింది. ఈ క్రమంలోనే వారి కోసం వాహన మిత్ర పథకాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తోంది. దీనికి సంబంధించిన అప్లికేషన్లను నేటి నుంచి ప్రభుత్వం స్వీకరించనుంది. వాహన మిత్ర పథకం కింద డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందజేయనుంది. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక సచివాలయాల నుంచి సేకరిస్తోంది. ఇక కొత్త లబ్దిదారులు ఈ నెల 17 నుంచి 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకుని సంబంధిత సచివాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్లో ఎంపికైన వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఎంతమంది దరఖాస్తు చేసుకుంటారన్న వివరాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ల కోసం ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకం నేటి నుంచి అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రవేశపెట్టిన రోజు నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క వాహన మిత్ర పథకం అమలు తీరుపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్లు వివిధ సందర్భాల్లో వినూత్న రీతిలో ప్రదర్శనలు చేయటం, వినూత్న రీతిలో వాళ్ళ బాధలు చెప్పుకోవటం, వెరసి వారి యొక్క జీవన విధానం మీదే మహిళల ఉచిత బస్సు ప్రయాణం దెబ్బకొట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆటో వాహనదారులు అందరూ కూడా కొంత మేరకు మహిళలందరూ బస్సులు ఎక్కడం వల్ల వాళ్ళ జీవనోపాధి దెబ్బతిన్నది, వాళ్ళ భవిష్యత్తే ఆగమ్యోత్సపరంగా తయారైందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఆటో వాళ్ళకి ఖచ్చితంగా వాహన మిత్ర పథకం అమలు చేసి తీరకపోతే ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత వస్తుందని కానీ ఆ ప్రభుత్వం వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లు ఆదుకోవాలనే ఆలోచన విధానం ద్వారా కానీ మొత్తానికి నేటి నుంచి అయితే వాహన మిత్ర పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఏమనున్నారు. ఈ యొక్క వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకున్న అనంతరం కూడా ఆటో నడుపుతున్న ప్రతి డ్రైవర్లకు కూడా చేయూత నేపథ్యంలోనే వాహన మిత్రదారులకు దరఖాస్తులు నేటి నుంచి ఏమనున్నారు. ఈ యొక్క దరఖాస్తులను ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీకరించి దగ్గరలో ఉన్న సచివాలయంలో అందజేస్తేనే వాళ్ళకు వాహన మిత్ర పథకం అనేది అమలు అవుతుందని కూడా ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ క్రమంలోనే వారి కోసం వాహన మిత్ర పథకాన్ని అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఆర్థిక చేయూతనిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించిన దరఖాస్తులు నేటి నుంచి స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పూర్తి వివరాలు పొందుపరిచి ప్రభుత్వానికి అందజేయాలన్నారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా. అయితే ఈ నేపథ్యంలోనే వాహన మిత్ర పథకం కింద డ్రైవర్లకు 15,000 అందజేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయాలలో పొందుపరిచారు. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి అక్కడ వాళ్ళ యొక్క దరఖాస్తు స్వీకరించి వాళ్ళ దగ్గర ఉన్న వివరాలు మొత్తం కూడా అందులో పొందుపరిచి అధికారులకి ఆటో డ్రైవర్లు ఇవ్వవలసి ఉంది. ముఖ్యంగా ఈ నెల 17 నుంచి 19 తేదీ
ఆ లోపు మాత్రమే దరఖాస్తు చేసుకునే అందుకు అవకాశం ఇచ్చారు. 16, 17, 18, 19 ఈ 3 రోజులు మాత్రమే ఆ వాహన మిత్రదారుల దరఖాస్తులకి ఆహ్వానం పలికిన నేపథ్యంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఈ 3 రోజుల్లోపే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. 19వ తారీఖు తర్వాత ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్న వారి యొక్క వివరాలతో వారికి ఒక కారు ఉన్నా గానీ, అలాగే 300 యూనిట్ల కరెంటు బిల్లు కన్నా ఎక్కువ ఉన్నా గానీ, సొంత ఇల్లు ఉన్నా గానీ, అలాగే ఆటో డ్రైవర్లకి మాగానైతే 3 ఎకరాలకి పెంచి ఉంటే ఈ యొక్క పథకం అందుబాటులోకి రాదు. అలాగే మెట్ట అయితే 10 ఎకరాలు దాటితే వారికి పథకం వర్తించదు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పూర్తి వివరాలు వాళ్ళు అందజేసిన నేపథ్యంలో వారి యొక్క ఆధార్ నెంబర్ తో వాళ్ళ యొక్క డేటాబేస్ మొత్తం కూడా అధికారులు కనుక్కొని ఆ 15,000 రూపాయల పథకానికి, ఆ వాహన మిత్ర పథకానికి అర్హులో కాదో 22వ తారీఖున ప్రభుత్వం అదే సచివాలయంలో పొందుపరచనుంది. ఈ నేపథ్యంలోనే ఆ వాహన మిత్ర పథకాన్ని 17వ తారీఖు నేటి నుంచి కూడా వారి యొక్క దరఖాస్తులు స్వీకరించి వాళ్ళ యొక్క పూర్తి వివరాలు కూడా ఆ గ్రామ వార్డు సచివాలయాలకు అందజేయాల్సిన నేపథ్యం. అయితే ఇప్పటికే కొంతమంది వాహన మిత్ర పథకానికి సంబంధించి ఎప్పుడు అమలు జరుగుతుందా, ఎప్పుడు అప్లికేషన్ ఇస్తారని కొండంత ఆశతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో నేటి నుంచి ఎంతమంది దరఖాస్తు చేసుకుంటారన్న ఆ వివరాలను పరిశీలించి అర్హుల మొత్తాన్ని ఎంపిక చేసి వారికి త్వరలో అక్టోబర్ 1వ తారీఖున ఆ వాహన మిత్ర పథకం ద్వారా 15,000 రూపాయలు తమ ఆ ఖాతాలలో అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. అయితే నాగేశ్వరరావు, సొంత వాహనం ఉన్న డ్రైవర్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందా? ఖచ్చితంగా ఎవరైతే ఆటో డ్రైవర్ కి ఖచ్చితంగా లైసెన్స్ ఒకటి ఉండాలా. అలాగే ఆటో డ్రైవర్ కి ఖచ్చితంగా తన పేరు మీద ఆటో ఉంటేనే ఈ యొక్క పథకం అమలు అవుతా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఎవరైతే ఆటో అద్దెకి తీసుకుని తిప్పే వాళ్ళకి ఈ పథకం వర్తించదు. ఎవరైతే ప్రధానంగా వాహనదారుడు తన పేరు మీద రవాణా శాఖ నుంచి పర్మిషన్ ఉండాలి, అతను ఆటో డ్రైవర్. అలాగే ఆటోకి సంబంధించిన పత్రాలు మొత్తం కూడా దరఖాస్తుదారుడు పేరు మీద ఉంటే మాత్రమే ఈ యొక్క పథకం అమలు అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు చాలా మంది ఆటో కొనుక్కున్న పరిస్థితి ఉంది. అలాగే దరఖాస్తు రవాణా శాఖలో దరఖాస్తు చేసుకొని ఆ లైసెన్స్ రావడానికి 1 రోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 1 రోజుల్లోపే ఈ పథకం అమలు చేసి తీరే విధంగా కూడా ప్రయత్నం చాకచక్యంగా ప్రయత్నించింది. ఇప్పుడు ఎవరైతే ఆ దరఖాస్తుదారుడు ఉంటారో దరఖాస్తుదారుడికి గతంలో ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలా. అలాగే గతంలోనే ఆయన పేరు మీద వాహనం ఉంటే మాత్రమే ఈ పథకం అమలు అవడానికి సాధ్యమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.